ముందుగా నవమి చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం రిలీజ్ అయిన మూవీలో ఒక మూవీ ఇడ్లీ కొట్టు ఇడ్లీ కడాయి, అది తమిళ్లో అంటారండి. ఇక ధనుష్ గురించి మీకు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ చేయడంలో తనకు తానే సాటి అండి. ఇక ఇందులో నిత్య మీనన్ నటిస్తూ ఇక మనకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ పేరుకే తమిళ హీరో, కానీ సార్ కుబేరా తెలుగు సినిమాల్లో నటించి మన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గతంలో 2-3 చిత్రాలు దర్శకం వహించిన ఇప్పుడు అలా లీడ్ రోల్ చేసి దర్శకత్వం వహించిన చిత్రం వచ్చేసి ఇడ్లీ కొట్టు అండి. పెద్దగా ప్రమోషన్ చేయకుండానే తెలుగులో రిలీజ్ అయింది. ఇక మూవీ ఎలా ఉంది, కథ ఏంటి తెలుసుకుందాము. శంకరపురం అనే ఊరిలో శివకేశవ ఒక ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. ఆ షాప్లోని ఇడ్లీలు చుట్టుపక్కల చాలా ఫేమస్ అండి. ఇతని కొడుకు మురళీధర్ మాత్రం తండ్రిలా ఉండడం తన వల్ల కాదని హోటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకుకు వెళ్తాడు. కొన్నేళ్ల తర్వాత తను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ కూతురు మీరాతో పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా పెళ్లికి 2-3 రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది, విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్తో మురళికి గొడవలు ఏమిటి, చివరికి ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఎవరు ఎలా చేశారంటే, ఒక కొడుకు కుటుంబ భవిష్యత్తు కోసం భార్య పిల్లను వదిలిపెట్టి పరదేశంలో 6 ఏళ్ళు పనిచేస్తాడు. కొన్ని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. ఇక అనేది ఈ మూవీ స్టోరీ అండి. ఇక స్టోరీ సింపుల్గానే ఉండడం వల్ల 2.5 గంటల సినిమా కాస్త సాగదీసినట్టే అనిపిస్తుంది. ఒక్కసారి మూవీలో ఎమోషన్కి కనెక్ట్ అయితే మాత్రం కన్నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. అలాంటి సీన్లు 5-6 వరకు ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే చూపించారో దాదాపు అదే స్టోరీ ఉందండి. కాకపోతే తమిళ చిత్రాల్లో ఉన్నట్లు మనకు కావాల్సిన వాళ్ళు తద్వారా హీరో బాధపడే దాని నుంచి వచ్చే ఎమోషనల్ ఇతర సినిమాలకు సెట్ అవుతాయి అనుకుంటే, ఇక మన హీరో ఎంతో ప్రేమ చూసుకున్న ఇడ్లీ కొట్టులోనూ ఇంట్లో పెంచుకున్న దూడలను చూడడం, దీని బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు అబ్బా భలే ఉన్నాయి అనిపిస్తుంటాయి. ఇక ఊహించినట్లే విలన్ షేడ్తో కనిపించే చివరిగా హీరో అండగా నిలబడడం ఇలాంటివి ముందే అర్థమవుతాయి. కానీ వాటిని చూపించిన విధానం బాగానే ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా సొంతూరు, మన మనుషులు, మన మట్టి ఎంత మిస్ అవుతున్నామో కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంటుంది బయట దేశంలో ఉండే వాళ్ళకి. ఇక ధనుష్ మాత్రం ఇలా చాలా అండర్ ప్లే చేసే పాత్రలు నటించడం కొట్టిన పిండి అండి. అలాగే మురళిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కళ్యాణిగా నిత్య మీనన్, అశ్విన్గా అరుణ్ విజయ్ అదరగొట్టారు. ఇదే సినిమాలో సత్యరాజ్, సముద్రకని సీనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పాత్ర మేరకు వాళ్ళు చాలా బాగానే నటించారని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ అంశానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ బీజిఎం బాగుంది. పాటలు పెద్దగా ఎక్కవు. సినిమాగ్రాఫీ రిచ్గానే ఉంది. నటుడిగా ధనుష్కి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇక దర్శకుడిగా పూర్తి స్థాయి సంతృప్తి చెందలేదు అనిపిస్తాం మనకి. ఆడియన్స్ ఈ సినిమాకి తమిళ ఆడియన్స్ ఫిదా అయిపోవచ్చు, కానీ తెలుగులో ఇలాంటి సినిమాలకు రెస్పాన్స్ సోసోగానే ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లే దానికి కారణమని కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా ఇది. ఇక తెలుగు డబ్బింగ్ బాగానే ఉంటుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు ఈ మూవీ. నా మూవీ కనుక మీకు రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నౌ మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.